హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి మేతి కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఒక ప్యాన్లో ఆయిల్ గార్లిక్ వేసి తర్వాత మంచిగా కడుక్కున్న మేతి ఆకులు వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీన్ని సైడ్కి తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. అండ్ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొద్దిగా పల్లీలు, పుట్నాలు అండ్ వేయించిన నువ్వులు కొద్దిగా వాటర్ వేసి దీన్ని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మరీ తిక్కుగా ఏం కాదు, లిక్విడ్ అయినా కూడా ఓకే. పేస్ట్ లాగా రెడీ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి చాప్ చేసుకున్న గార్లిక్ ఉంటుంది కదా అది వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఈడ వీడియోలు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులోనే టమాటోస్ వేసుకోవాలి. టొమాటో కూడా కొద్దిగా మగ్గాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత కొంచెము పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి. ఇది 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మనము కొద్దిగా కారము, మనం టేస్ట్ ఎంత కావాలో అంత కారము, కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. అంటే మూత పెడితే తొందరగా మగ్గుతుందని నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను అంతే. మళ్ళీ ఎందుకు అని అనుకోవద్దండి. అండ్ తర్వాత ఇది అంతా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పల్లీలు, నువ్వులు అండ్ పుట్నాల పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. పూర తిక్కుగా ఉంటే అడుగు అంటిపోతుంది. తర్వాత మూత పెట్టి బాగా ఉడకాలి. ఎట్లా అంటే కర్రీ అనేది పైన ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టండి. ఇంకా థిక్గా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కాస్త ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న మేతి కూర ఉంటుంది కదా దాన్ని వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఎందుకంటే ఆల్రెడీ 2 మగ్గినవి, ఒక 2 మినిట్స్ మగ్గితే చాలు, అంతే రెడీ అయిపోయినట్టుగా. ఇది ఇక్కడ సైడ్కి అంతా ఆయిల్ వస్తుంది కదా అంటే ఇది రెడీ అయినట్టుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.